హలో, హాయ్ అండి. అదే మన అనకాపల్లి కోలాటకం సుజాత మేడం కోలాటం గ్రూప్ అండి. మా వాళ్ళు చూడండి, కోలాటకం అంటే ఇలా ఉంటుందండి. చూసారా, ఫస్ట్ స్టార్టింగ్ ఇలాగే ఉంటుంది. అది చూసారా, చిన్నపిల్ల మధ్యలో చూసారా, రెండు కాళ్ళు చాలా ఉండే, చాలా బాగా వేస్తుందండి అమ్మాయి మటుకి. చూసారా కోలాటకం. ఈ కోలాటం ఎక్కడదంటే మన సాయిబాబాకి వార్షికోత్సవం జరిగింది కదా, దానికి ప్రోగ్రాం పెట్టించాం. దానికి కోలాటం ప్రోగ్రాం పెట్టిస్తే వాళ్ళు చూసారా, అవి మామూలు జిమ్నాస్టిక్ లాగా వేస్తున్నారండి. కోలాటం అంటే చూసారా, కోలాటంలో రకరకాలు ఉంటాయండి, ఇదే కాదు. కోలాటం చూసారా, ఎంత ఎనర్జీ కావాలండి వేయాలంటే. అంత ప్రాక్టీస్ చేస్తేనే కానీ అవదు. ఫాస్ట్, మళ్ళీ యమా ఫాస్ట్. చూసారా, చిన్న పిల్ల చూసారా. అంటే మనం కూడా అలా వేయాలనిపిస్తుంది కదా. అలాగా వేయాలనిపిస్తే మన అనకాపల్లి కోలాటం సుజాత మేడం గ్రూప్లోను మీరు జాయిన్ అయ్యి సబ్స్క్రైబర్ చేసుకోండి. మీకు ఇటువంటి వీడియోలు మరెన్నో మీకు చూపిస్తామండి. ఈ సుజాత మేడం నేర్పిన గ్రూపేనండి. ఈ పాటలు చూసారా ఎలాగేస్తున్నారు. అలాగే మీరు ఈ వీడియో చూసినప్పుడు మీరు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబర్ చేసుకొని లైక్ చేసి వీడి తాలూకు టాలెంట్ని మన భారతదేశంలో కాదు ప్రపంచం లెవెల్లో కూడా మీరు తెలియపరచాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే సబ్స్క్రైబర్లోనూ లైక్ చేస్తారు కదా, ఆ లైక్ మరి కొంతమందికి వెళ్తుందండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, మంచి మంచి నేర్పిన ఈ పాటలు. ఇవి దీంతో కాకుండా పాటలు అనగా కోలాటం అనగా అంటే మీకు అంత దగ్గరలో ఎందుకు తీసానంటే ఆ చిన్నపిల్లకి అనిపిస్తుంది ఉద్దేశంతో తీసానండి. చూసారా చిన్నపిల్ల అంతేండి, 7-8 ఏళ్ళు కూడా ఉండు, అంత చిన్నపిల్ల అంత చక్కగా వేస్తుంది. చూసారా, ఫాస్ట్ అండి, పాట మామూలుగా ఉండదండి. కోలాటకం చూసారా, ఒకటే కాదండి, జానపదాలని, కోలాటకం అని, సాంగ్స్ అని ఎన్నెన్నో చోటు చేసుకుంటాయండి. మీరు ఈడియన్ మటుకి మొత్తం చివరి వరకు చూడండి. ఎందుకంటే ఆ పాటలోనూ స్టెప్స్ అని ఎలాగేస్తున్నారు, ఎంజాయ్ చేయండి. మేము అయితే ఎంజాయ్ చేస్తున్నాం ప్రతిరోజును, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఈ మనకి యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. ఇటువంటి వీడియోస్ ఇంకా చాలా చాలా మీకు ప్రోగ్రాలు చేస్తుంటాం కదా, చేసినవన్నీ మీకు మా సుజాత మేడం కోలాటం గ్రూప్లో పెడుతుంటాం. మీరు చూసి ఎంజాయ్ చేస్తారనే ఎంటర్టైన్మెంట్ అనమాట. ఈ రోజుల్లోనూ కోలాటం కార్యక్రమం అనేది ప్రతి దేవాలయాల్లోనుగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు కూడా ఈ యూట్యూబ్లోను ఈ కోలాటం కార్యక్రమం చూసి ఇటువంటి స్టెప్పులు కూడా నేర్చుకొని మీరు నేర్చుకుంటారని చెప్పేసి కోరుచున్నాం. ఇంకా ఈడల్లోనూ అంటే కోలాటంలోనూ ఎన్ని మాలికలు ఉంటాయి, ఎన్ని అడుగుడులు ఉంటాయి, ఎన్ని బీట్లు ఉంటాయి, అవి కూడా మీకు రానున్న ఈడిల్లోనూ మీకు తెలుగుపరుస్తాం, చూపిస్తాను. అవి చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. వీడియో చూసి తప్పకుండా సబ్స్క్రైబర్ చేసుకోండి. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. లైక్ చేస్తే మీలాగా కొంతమందికి కూడా తెలుస్తుంది. ఇటువంటి సుజాత మేడం కూడా ముందుకి నడిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. అంటే ఈ వీడియో అలా తీసానంతే. ఆ చిన్నపిల్ల బాగా